హాయ్ వ్యూయర్స్, ఈరోజు స్పెషల్ ప్రాన్స్ కర్రీ గ్రేవీగా, టేస్టీగా, స్పైసీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను చెప్పిన మెథడ్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 3-4 టేబుల్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువే అవుతుంది. ఇలా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాం కదా. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా 2 బిర్యానీ ఆకుల్ని, 2 దాల్చిన చెక్క, 3 యాలకులు అండ్ ఒక 4 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలా పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని, 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా నిలువుగా కట్ చేసుకోవాలి. వాటన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అనేది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ మారుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ ఆగండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి తీసుకున్న రొయ్యలు, పచ్చి రొయ్యలు, ఇవి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని కడిగి తీసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ నిమ్మరసాన్ని వేసుకొని కడగండి. అప్పుడు నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా ఫ్రాన్స్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం గ్రేవీ వచ్చాక మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువైతే కనుక మళ్ళీ బాగోదు. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఉన్న ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మళ్ళీ వస్తాయి కాబట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ప్రాన్స్ అనేది బాగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఇలా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఇలా చిక్కబడిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్
చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని మంచిగా సన్నగా తురుముకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇంతే అండి. ఒక 5 minutes అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మనకి కర్రీ అనేది గ్రేవీ టెక్స్చర్తో పాటు మంచి స్మెల్తో పాటు స్పైసీగా ఉంటుంది. ఇది మన ప్రాన్స్ కర్రీ. ఇందులో నేను యూజ్ చేసిన గరం మసాలాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్కి మనం మసాలాని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఉండే రొయ్యల కర్రీ ఇంట్లోనే ఈజీగా గ్రేవీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్.